పెళ్లిలో ఏం జరిగింది నాన్న? పెళ్లిలో డౌరీ డిమాండ్ చేసింటున్నారు వాళ్ళు ఫుల్. ఎంత? 20 తోలాలు బంగారం 20 లక్షలు అడిగిండ్రు మేడం. ఏముందని 20 లక్షలు అడుగుతారు? అడిగితే మేమైతే మిడిల్ క్లాస్, ఆ. నేను మిడిల్ క్లాస్. అతను అన్ని చూసుకున్నాడు. 2013 నుంచి మీ మ్యారేజ్ 18 వరకు మళ్ళీ ఇలాంటి సీన్ ఏమైనా రిపీట్ అయిందా? లేదు మేడం, ఫిజికల్ గా కలవడం గానీ ఏమీ నేను జరగలేదు. దగ్గరికి రానివ్వలే. ఓకే అమ్మా. ఉమ్. అది కావాలని నేను కూడా పోలేదు మేడం. ఇంకా అసలు ఆ టాపిక్ అనట్లేదమ్మా. ఈ మధ్యలో కూడా మీకు ఏమి ఇది లేదు. మరి 2018 లో ఆ పరువు కోసమే ఇట్లా చచ్చిపోతున్నా సార్ నేను. ఇంక ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించు. నీ భర్త అమ్మా, ఇంకా అసలు అప్పుడు ఆ టాపిక్ ఎత్తవసరలా నువ్వు. ఓకే నాన్న, ఏమైంది పెళ్లిలో? ఏమైంది ఇంత డిమాండ్ చేశారు? ఇంత డిమాండ్ అని వాళ్ళు ఫస్ట్ మా ఇంటికి రాకుండా మా పేరెంట్స్ పిలిచారు వాళ్ళు. అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు మేడం. ఇతను ఏం చెప్పిండో నాకు తెలియదు. ఇక్కడ ఏం చెప్పడు. నీకు పెళ్ళైతే చాలు కదా, నీకు పెళ్ళైతే చాలు కదా, నీలాంటి అమ్మాయి నాకు దొరకదు, నేను వదులుకోను, ఏది ఏమైనా నేను అక్కడి వరకు బాగానే ఉన్నాడు మేడం. అతను నాతో ఉంటే బాగానే ఉంటాడు. అక్కడి నుంచి ఏమైనా కాల్ వచ్చిందంటే, వాళ్ళు వచ్చినారంటే కథం. పెళ్లిలో డౌరీ ఎంత ఇచ్చారు? పెళ్లి అయిపోయిన 15 తోలాలు లాస్ట్ గా. అంటే కట్నాలు అది అడిగిండ్రు కదా, మా డాడీ చేతికి పైసలు ఏమి ఇవ్వలే. పైసలు అయితే అదని మా డాడీకి తెలిసిపోయింది మేడం, నా బతుకు ఇట్లా అవుతుందని. నేను పైసలు మీ చేతులకైతే పైసలు ఇవ్వను, 15 తోలాలు బంగారం అయితే నా పిల్లకి ఏది పెట్టాలో అమ్మాయికి పెట్టే ప్రాపర్టీలు కానీ ఏదైనా అమ్మాయికే ఇస్తాం అన్నారు. నాకే ఇస్తానని చెప్పిండ్రు. అన్ని ఒప్పుకున్నారు, సరే అని ఒప్పుకున్నారు. అక్కడ వరకు. ఇక్కడ మెయిన్ రోల్ ఏమొచ్చిందంటే నా సిస్టర్ ఇన్ లా మెయిన్ రోల్. అస్సలు ఆమెనే మేడం. ఇప్పుడు అంటే పెళ్లిలో ఏమన్నా గొడవ చేసిందా? మొత్తం పెళ్లి గొడవ, ఒక హ్యాపీ లేదు. ఏంటి గొడవ? పెళ్లిలో ఏంటి గొడవ? ఒక్క మాస తక్కువ ఉన్నా నేను పెళ్లి ఆపేస్తా, ఏమనుకుంటున్నారో మీరు, రోల్ గోల్డ్ వేస్తున్నారేమో, 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నారేమో, నేను చెక్ చేస్తా. పెళ్లిలో డౌరీ హెరాస్మెంట్ అయితే జరిగింది. డిమాండ్ చేసినారు వాళ్ళు. ఇతనేమో ఇట్లా అంతే, ఇట్లానే మేడం. వాళ్ళు కొట్టుకొని సావని, గొడవలు పడని, ఇట్లానే. ఇన్నేళ్ళ లవ్ పోయింది, మీ ఆయన ఏం మాట్లాడలేదు? ఏం మాట్లాడలేడు, ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు మేడం. సో పెళ్లిలో ట్విస్ట్ డౌరీ హెరాస్మెంట్. డౌరీ హెరాస్మెంట్ ఎక్కువ. ఇప్పుడు మా పేరెంట్స్ పరువుకి చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను కూడా అట్లానే ఉన్నాను మేడం. ఇప్పుడు నా పరిస్థితి అసలు ఈ రిగ్రెషన్ ఏముంటుంది, ఇక్కడికి ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చిండు నాకు. ఈ స్టేజ్కి రావాలంటే నేను ఏమైనా మంచిగా చేసి హ్యాపీగా వస్తే ఒక వార్డు, కానీ పిల్లల కోసం వస్తే ఒక నాకు మా పేరెంట్స్కి ఒక ఇలాంటి బతుకు ఇట్లా చేసుకొని నాకు ఎట్లా ఉంటుంది మేడం? ఏమేమి చెప్తున్నా, పెళ్ళైన తర్వాత ఏమైందో చెప్పు. ఓకే, మీ ఆడపడిచేది ఎవరైతే ఉన్నారో హెరాస్ చేశారు. మా మమ్మీని ఇన్సల్ట్ చేసింది, ఫుల్ ఇన్సల్ట్ చేసింది. ఇట్లానే వదిలేస్తావా నువ్వు నీ కూతుర్ని, ఇట్లానే వచ్చేస్తావా అని. ఇదంతా పెళ్లిలో జరిగింది. పెళ్లిలో జరిగింది మొత్తం. అన్ని ఇచ్చినాం, సామాన్లు అన్ని ఇచ్చినాం మేడం. పెళ్లి అలాగే అయిపోయింది. ఇంకా డిన్నర్కి వస్తాం కదా, డిన్నర్ మా వాళ్ళు ఎవ్వరు రాలి. అంత ఇన్సల్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అలాగే రాలే. మా మమ్మీ రాలే, మా డాడీ ఒక్కడు వచ్చిండ్రు. అది రసంలో ఉంటారు కదా మేడం, అన్ని చేసి మీ చుట్టాలు కూడా రాలే, ఎవరు రాలే. ఆ రేంజ్ అంత పెద్ద గొడవ చేశారు అయితే వాళ్ళు. చాలా అసలు చాలా ఇన్సల్ట్ చేస్తారు మేడం, పిసినార్లే వాళ్ళు. ఓకే, నమ్ముకొని చేసుకున్నా కదా మేడం, ఇతన్ని తీసుకోవాలి నా స్టాండ్. ఇతను చేయి ఇట్లా పెట్టుకొని తింటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా చెప్తారు. సరే నాన్న, 2018 లో మ్యారేజ్ సీన్ అయింది, తర్వాత ఏంటి? మ్యారేజ్ అయిన ఫస్ట్ మంత్ కి నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది మేడం. తీద్దాం అంటే నేను ఒప్పుకోలే. ఆల్రెడీ నాకు అది చాలా బాధేసింది. తప్పు మేడం, అది చాలా తప్పు. ఆ సిచ్యువేషన్ లో నేను అడిగావమ్మా మీ హస్బెండ్ అడిగావా, నిలదీసావా? ఏంటి అంతమంది అలా నా మీద దాడి చేస్తుంటే మనం 5 years పాటు లవ్ చేసుకున్నాం, 6-7 years పాటు లవ్ చేసుకున్నాం, నువ్వేం మాట్లాడట్లేదని పెళ్ళైన తర్వాత అడిగావా? గొడవ పడతా సార్, నేను ఊరికే ఉండను. నేను అప్పటికప్పుడే అడుగుతా, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపెట్టి నిలదీస్తా అతన్ని. తర్వాత ఇంకా అంటే ఇది కాకుండా ఇంకేం సంగతి మోసం చేశాను అని. మా దగ్గర ఖురాన్ ఉంటది కదా సార్. ఓ రోజు ఏం జరిగిందంటే, పెళ్ళైన తర్వాత కన్సీవ్ అయినా 1 month కి కన్సీవ్ అయినా మేడం. ఇప్పుడు పాప 5 years ఉంది. ఎంతమంది పిల్లలమ్మా? 2 మేడం, 2. ఫస్ట్ మంత్ పాప కన్సీవ్ అయిన తర్వాత మొత్తం ఖర్చులు మా డాడీ మా మమ్మీయే అని చెప్పినారు మేడం. అన్ని వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ వీడు మా మమ్మీ వాళ్ళ దగ్గర పంపట్లేదు మేడం.
డెలివరీకి గానీ చూసుకోవడానికి గానీ? డెలివరీకి అయితే పంపుతాడు, కానీ ఇక్కడ 7 months కి 5 months కి కొంచెం రూల్స్ ఉంటాయి కదా మేడం. మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే మీరు పెళ్ళైన తర్వాత ఉన్నారు, పక్కనే ఉన్న మీ మమ్మీ దగ్గరికి పంపించట్లేదు మీ ఆయన, అంతేనా? కానీ ఖర్చులు మాత్రం మొత్తం మీ మమ్మీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇతను పంపట్లేదు కదా మేడం, ఇతను వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పుకోవాలి. అవును. అతను వచ్చి ఏంటి నీ మమ్మీ 5 months అయిపోతున్నాయి, 7 months అయిపోతున్నాయి, ఏం చూసుకోవట్లేదు అంటే నువ్వు పంపు, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఇది చెయ్యి అది చెయ్యి అంటే అట్లా అవ్వదు కదా. నువ్వు అమ్మ చెప్పింది, మా తండ్రి చెప్పినాడు అని నువ్వు నన్ను వచ్చి అడిగితే ఎట్లా? నువ్వు పంపు, రూల్స్ ప్రకారం వాళ్ళు చేయకపోతే నువ్వు అప్పుడు అడుగు అని నేను చెప్తుండే. మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. నా దగ్గర మోటోజీ ఫోన్ ఉండే, మా ఫాదర్ గిఫ్ట్ ఇచ్చిండే మేడం నాకు. ఇతను కూడా గిఫ్ట్ ఇచ్చిండు ఫోన్. నాకు 2 ప్రిఫరెన్స్, నాకు 2 ఇంపార్టెంట్. అతను తమ్ముడు ఫోన్ చేసి ఏమంటాడు, డాడీ దగ్గర ఫోన్ లేదు, వదిన దగ్గర 2 ఉన్నాయి కదా, ఇచ్చేయి మనం అంటే పర్సనల్ గిఫ్ట్లు కాబట్టి నీకు ఇవ్వడం ఇష్టం ఉండదు. లేదు, నేను చెప్పేసిన కావాలంటే కొత్త కొనిద్దాం, నేను ఇది ఇవ్వను, ఇది నా డాడీ, ఇది నువ్వు, నేను ఇవ్వను అని చెప్పి. అట్లా ఎట్లా అవుతుంది? నువ్వు హద్దులో పెట్టుకోవట్లేదు, నువ్వు ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా బ్రెయిన్ వాష్ మొత్తం చేస్తున్న వాళ్ళకి. కానీ నేను 9 months చాలా. ఇద్దరు మాత్రమే ఉన్నారా ఇంట్లో? ఇద్దరే ఉండే వాళ్ళ మేడం, వాళ్ళు వస్తుండే పోతుండే వాళ్ళు. ఫిజికల్ గా ఏమన్నా అసాల్ట్ ఉందా, కొట్టేవాడా? అంటే నీవు పడినటువంటి కష్టాలు కాదని మేము అనట్లేదు. ఈ వేదిక వరకు వచ్చాక దానికి మించినటువంటి ట్రామా హెరాస్మెంట్లు మేము ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంకా ఏమన్నా జరిగినాయా? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏముందంటే సార్, నాకు దూరం పెట్టి టార్చర్ పెడుతున్నారు ఇల్లు. అంటే ఎలాగంటే ఎలా ప్రిటెండ్ చేస్తున్నారంటే ఈమె రావట్లేదు అంటున్నారు వాళ్ళు కాపురానికి. మీరు మీ హస్బెండ్ దూరంగా ఉంటున్నారా? ఎంతకాలం 9 నుంచి? months ఉన్నాడు మేడం నాతో. అంతేనా? 2018లో మరి ఇంకో పిల్లలు ఎప్పుడు పుట్టారు? 9 months నాతో ఉన్నాడు కదా మేడం. రెంట్ తీసుకున్నాము ఇల్లు. ఇల్లు తీసుకున్న తర్వాత నేను డెలివరీకి 40 days కి వచ్చినాను మా మమ్మీ దగ్గర. 40 days లో ఇతను ఏం చేసినాడంటే ఇల్లు మార్చిండ్రు. ఓకే, నీళ్ళ ప్రాబ్లం ఉంది అని అంటే ఆ ఏరియాలోనే ఇల్లు మార్చిన తర్వాత పాప పుట్టింది, ఫీమేల్ బేబీ పుట్టింది నాకు. ఫీమేల్ బేబీ పుడితే ఫంక్షన్ ఉంటుంది కదా మేడం, 40 days ఫంక్షన్. 40 days ఫంక్షన్లో 3 తులాల బంగారు ఇమ్మని మా హస్బెండ్కి చెప్పిండు. ఆమె ఉన్నది దోచుకొని పోతుంది, ఏం తెస్తుంది, వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ 4, ఈమెకు కూడా ఫీమేల్సే పుడతారు, ఏం చూసుకొని పెళ్లి చేసుకున్నావో ఏమో, ఏం చూసుకొని పెళ్లి, అసలు నీకు పుట్టిందా లేదా, ఏం చూసుకున్నావో లేదు. ఇవన్నీ ఎలా చెప్పారు? ఫంక్షన్ దగ్గరకు వచ్చి చెప్పారా? ఫోన్లో చెప్పారా? హాస్పిటల్ కు పాప చూడడానికి వచ్చినప్పుడు చెప్పారా? చూడడానికి వచ్చినారు కదా మేడం. నా హస్బెండ్ లాగా లేదు అంటే నా కొడుకు లాగా లేదని మా స్టాఫ్ ముందు చెప్పినారు. అక్కడ కొంచెం నాకు ఇమోషనల్, ఇదేంటి ఇట్లా, అది అప్పుడే చెప్పినాను మేడం. మెసేజెస్ కూడా చేసిండు నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.